రామ్మా. ఎవరమ్మా? అవన్నీ తర్వాత చెప్తాను గాని ముందు అమ్మాయికి హార్లిక్స్ కలిపి తీసుకురా. అలాగే అమ్మా. అక్క అక్క, ఎవరి అమ్మాయి? నాకేం తెలిసే, అడిగితే తర్వాత చెప్తానందిగా అమ్మా. సరే ఆ కప్ అందుకో. అసలు మన ఇంటికి ఎందుకు వచ్చిందంట? తులసి, నీకెంత తెలుసు నాకు అంతే తెలుసు. అమ్మా, మనం ఉండే ఈ పరిస్థితిలో ఈ అమ్మాయిని పోషించగలం? ఏం చేద్దామో చెప్పు సూర్య. కడుపుతో ఉన్న పిల్ల, మనం కనికరించకపోతే ఎక్కడ పోతుంది చెప్పు. మనకున్న దాంట్లోనే ఆమెకు పెడదాం. అది కాదమ్మా, అసలు ఈ అమ్మాయి ఎవరో ఏమిటో తెలియకుండా రేపొద్దున ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఆలోచించకుండా ఈ అమ్మాయిని ఇంట్లో ఉంచుకోగలమా చెప్పు? ఏమో సూర్య, ఓ తల్లిగా అవన్నీ నే ఆలోచించలేదు. పాపం దిక్కు మొక్కులేని పిల్ల. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కని వదిలేయొచ్చుగా. దిక్కులేని వాళ్ళకి దిక్కులేని వాళ్లే దిక్కురా. సరే, నీ ఇష్టం. అమ్మా తీసుకో అమ్మా. మీ పేరేమిటి? జ్యోతి, నీ ప్రవర్తన మీద గాని నీ పనితీరు మీద గాని మాకెలాంటి అనుమానమూ లేదు. జిఎం సుబ్బారావు గారిని శంకించాల్సి వస్తుంది. ఆయన మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించాం. జిఎం సుబ్బారావు గారిని ఇమీడియట్గా సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాలని నా సలహా. దీనికోసం మనం పోలీస్ హెల్ప్ కూడా తీసుకోవాలి. సార్ ఒక్క నిమిషం. ఏమిటమ్మా? ఇందులో ఆయన తప్పేమీ లేదు సార్. నేను ఆ బ్రహ్మాజీని పెళ్లి చేసుకుని లోన్ ఇవ్వాల్సిందిగా ప్రాధేయపడ్డాను. నా అభ్యర్థన మేరకు ఆయన లోన్ ఇచ్చారు. ఈ వ్యవహారంలో తప్పేమైనా ఉంటే అది నాదే కాని ఆయనది కాదు. అంచేత మీరెలాంటి శిక్ష వేసినా నేను సిద్ధమే సార్. ఓకే. హలో పోలీస్ స్టేషన్. Excuse me, sir. ఎస్. Arrest warrant, sir. జ్యోతి, ఐఎమ్ సారీ, నీకు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. I am sorry, sir. ఇట్స్ ఓకే సార్. Huh? అమ్మా జ్యోతి, నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా. నిన్ను చేసుకోబోయే అబ్బాయి పెద్దలంటే ఎంతో గౌరవం ఉన్నవాడు, చాలా మంచివాడు. నీకే లోటు రాకుండా చూసుకుంటాడనే నమ్మకం నాకుంది. నమస్కారం. నమస్తే. రాబాబు, నీకు 100 ఏళ్ల ఆయుష్. నీ గురించి అనుకుంటున్నావు, అంతలో నువ్వే వచ్చేసావు. కూర్చో బాబు, నేను కాఫీ తీసుకొస్తాను.
ఏమిటండి ఇది? జస్ట్ వెయిట్ అండ్ సీ. కాసుల పేరు ఎందుకండి ఇప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టి తీసుకొచ్చారు? అవన్నీ తర్వాత. ముందు నువ్వు ఈ పట్టుచీర కట్టుకుని అది మెళ్ళ అలంకరించుకునిరా. ఎందుకంత హడావుడి? ఏమిటి విశేషం? మర్చిపోయావా? ఇవాళ నవంబర్ 14 నీ పుట్టినరోజు. మీకెలా తెలుసు? నీ పుట్టినరోజే కాదు, ఈ అందాల రాశి ఎప్పుడు నా సొంతం అవుతుందా అన్న ఆశతో అన్ని విషయాలు తెలుసుకున్నాను. ఓ మనిషి మీద ఇష్టం, ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పకపోయినా అన్ని విషయాలు తెలుసుకోవాలనిపిస్తుంది. ఏమంటావు? సరే, ఈ పట్టుచీర కట్టుకో, ఈ నగ పెట్టుకో. క్విక్. తీసుకో బాబు. థ్యాంక్స్ అత్తయ్య గారు. ఇప్పుడు నీ మెడకు బంగారహారం చేయించాను. త్వరలోనే నీ చేతులకు అందమైన బంగారు గాజులు తొడుగుతాను. జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేశారా? ఎందుకు? బ్యాంకులో జ్యోతి గారికి పోలీసులు సంఖ్యలు ఇవ్వడం నా కళ్ళారా చూశానండి. అలాగా, ఒక నిమిషం ఉండు బాబు. అమ్మా జ్యోతి, అమ్మా, అమ్మా జ్యోతి. రామా,
పెళ్లి పేరుతో నా కూతురు జీవితం నాశనం అయింది. నమ్మక ద్రోహం వల్ల డబ్బు ఉద్యోగం పోగొట్టుకుని జైలు పాలైంది. ఇదంతా చూస్తూ నేను ఊరుకోలేను. మంచి లాయర్ని కలుస్తాను. నా కూతుర్ని జైలు నుంచి బయటికి తీసుకొస్తాను. దండాలండయ్యా ఎవిడెన్స్ ఏడుకోండ్ల గారు. మా ఏడుకొండల గారంటే ఏమనుకున్నావు? ఎవరికి అందరంత ఎత్తులో ఉంటారు. ఏంటయ్యా సత్యరాజ్, ఇవ్వాల్సిన ఫీజు మొత్తం కేసు గెలవగానే ఇచ్చావుగా, మళ్ళీ ఏంటి ఇలా వచ్చావు? మీరు పేరు మోసిన పెద్ద క్రిమినల్. ఏయ్, అదే క్రిమినల్ లాయరు అని. సత్యరాజు క్రిమినల్. క్రిమినల్ కి లాయర్ కి మధ్య ఉండే సంబంధం పొమ్మంటే పోతుందా? పోదు పోదు. ఏమిటి ఏదో హడావిడి చేస్తున్నారు? ఏదో ఉడతా భక్తి. ఏడుకొండల గారికి సమర్పయామి. దోపిడీ చేస్తే శిక్ష, మానభంగం చేస్తే కఠిన శిక్ష, మర్డర్ చేస్తే ఉరి శిక్ష. ఇవన్నీ చేసి కూడా నేను తప్పించుకున్నానంటే అదంతా మీదయే. అంచేత ఫీజు ఇచ్చేస్తే మీ రుణం తీరుతుందా? తీరదు. తీరదు కాక తీరదు. ఎందుకంటే దారుణం కదా. మా గురువు గారు ఏడుకొండల గారంటే ఏమనుకుంటున్నావు? ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉంటారు. ఇండియన్ పీనల్ కోడ్ ని నమిలి మింగేసిన ఏకైక ఇండియను. లాలోని లొసుగుల్ని ముసుగుల్లోకి తోసేసి క్రిమినల్స్ సాయపడే మంచి లాయరు. లాయర్ గారు నాకు సెలవు ఇప్పించండి. రేపు ఆదివారం సెలవే కదా. ఏయ్. అయ్యా చూడవయ్యా సత్యరాజు, ఈసారి నేరం చేసిన తర్వాత నా దగ్గరికి రావద్దు. మీరు అలా అంటే నా గతి ఏమిటి? చూడు, ఈసారి నేరం చేయడానికి ముందు నా దగ్గరికి రా, తగిన జాగ్రత్తలు నేను చెప్తాను. వస్తామండి. వెళ్ళండి. ఇక్కడ పెట్టు. అయ్యా కొత్త నోట్లే. ఏంటా కిషోర్, గురువు గారు ఇలా మాట్లాడుతున్నాను చూసి భయపడ్డావా? నేను మాత్రం ఇలాంటి ఫిట్టింగ్ ఏదో ఉంటుందని అనుకున్నాను. నోర్మోయ్. కిషోర్, ఈ సింహాచలం ఇలా జోకర్లా మాట్లాడుతున్నా నేనెందుకు ఊరుకుంటున్నానో తెలుసా? తెలీదు, చెప్పండి సార్. నేనే చాలాసార్లు మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. ఎంతటి అందగాడికైనా ఒక దిష్టి చుక్కు ఉండాలంటారుగా, అలాగే నా ఆస్తికి అంతస్తుకి ఈ సింహాచలం ఒక దిష్టి చుక్క. లాయర్ గారు, సింహం ఎవరో చూడు. నమస్కారం బాబు. నమస్కారం. ఎవరమ్మా నువ్వు? ఓ, కొత్తగా పని మనిషి వస్తున్న మా ఆవిడ చెప్తున్నది, అది నువ్వేనా? వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళు. నేను పని మనిషిని కాదు బాబు. నా ఒక్కగానొక్క కూతురు జ్యోతి బ్యాంకులో పనిచేసేది. దాన్ని పెళ్లి పేరుతో ఒకడు మోసం చేసి 30 లక్షలు కాజేశాడు. గుడ్. 30 లక్షల రూపాయల కేసు అంటే కనీసం నా ఫీజు 3 లక్షల రూపాయలు అవుతుంది. ఓకేనా? అయ్యా, బతుకు పెట్టిన బాధలు ఒకటా రెండా? అసలే కృంగిపోయినాను. అంత డబ్బు నా దగ్గర ఎక్కడయ్యా? అంత డబ్బు లేదా? పోనీ ఎంతుంది? తృణమో పణమో ఇచ్చుకుంటాను. మా అమ్మాయిని విడుదల చేయించండి. రుణాలు రుణాలు మాకొద్దు. మాకు డబ్బే కావాలి. డబ్బు ఇవ్వనని చెప్పడం లేదు, కానీ ఎక్కువగా ఇచ్చుకోలేను. చూడమ్మా, ఎంత డబ్బు ఎక్కువగా ఇచ్చుకుంటే నీ కూతురు అంత తొందరగా బయటకు వస్తుంది. ఇది దయా ధర్మం బిచ్చం మీద జరిపే ధర్మసత్రం కాదు. ద గ్రేట్ క్రిమినల్ లాయర్ ఏడుకొండల వారిల్లు. చూడమ్మా, ఇక్కడ డబ్బుతో పనులు జరుగుతాయి గాని జాలితో ఏ పనులు జరగవు. వెళ్ళు వెళ్ళు. బాబు, అది కాదు చెప్పేది నీ బాబు. కదా. వెళ్ళావమ్మా. గుర్కా గుర్కా. బాబు, రేయ్, యారే, ఎందుకు ఇలాంటి వాళ్ళంతా లోపల పంపిస్తావు? వెళ్ళు వెళ్ళు. వెళ్ళవమ్మా. నా మాట వినండి బాబు. చూడు కిషోర్, అయ్యా. ఇలాంటి వాళ్ళతో జాలి పడితే మనం ఇలాంటి మేడల్లో ఉండలేం. చూసావుగా కానుకలు, నేర్చుకో.
కావాలి? లాయర్ భువనేశ్వరుదే గారిని కలవాలి. ఆవిడ్ని కలవటానికి వీల్లేదమ్మా. అది కాదండి, ఆవిడతో ముఖ్య చూడమ్మా, ఆవిడ్ని కలవటం కుదరదమ్మా. ఆవిడతో అర్జెంటుగా మాట్లాడాలి. మీకు అర్జెంట్ అయితే మాకు అర్జెంట్ అమ్మా. పని పాట ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు, అర్జెంట్ అని చెప్తారు. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఏయ్, ఆగు, ఆగు. ఏయ్, ఆగు, ఆగు. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావ్? ఆగు. ఏయ్, ఆగమంటే నీ కాదు, ఎక్కడికి వెళ్తున్నావు? అర్జెంటుగా ఆవిడతో మాట్లాడాలి. సెక్యూరిటీ, ఎస్ మేడం. ఆవిడ లోపలికి పంపించి నువ్వు కూడా వెళ్ళారా? అలాగే మేడం, రండి, వదండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎందుకు ఈవిడ లోపలికి అలౌ చేయలేదు? న్యాయం కోసం ఎప్పుడు ఎవరొచ్చినా ఈ భువనేశ్వర్ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని తెలీదు? తెలుసు మేడం, సెక్యూరిటీగా మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి. 2 సార్లు మీ పైన హత్యా ప్రయత్నం జరిగింది. అలాంటప్పుడు వేళగాని వేళప్పుడు అపరిచితుల్ని ఎలా? చూడు, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలీదు. సర్లే, వెళ్ళు. ఓకే మేడం. కూర్చోండి. కాస్త స్థిమితపడి వచ్చిన పని ఏమిటో చెప్పండి. శాంతమ్మా, అమ్మా, ఈవిడ కాస్త మంచినీళ్ళు తెచ్చివు. సరేనండి అమ్మా. మీరెవరో, మీకొచ్చిన కష్టం ఏమిటో చెప్పండి. నా పేరు ప్రభావతి. నాకొక్కగానొక్క కూతురు, దాని పేరు జ్యోతి. మా అమ్మాయి జ్యోతిని మీరే కాపాడాలి. తప్పక కాపాడతాను, దిగులు పడకండి. 7 కొండల గారు పెద్ద లాయర్ అని తెలిసి వెళ్ళి ఆయన్ని కలిశాను. ప్రభావతి గారు, రావాల్సిన చోటుకే వచ్చారు. చేయాల్సిన పని నేను చేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి.